కాదు కానీ నా ప్రభు తన హస్తము చాపి నీకు విడుదల ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు. అటువంటి దేవుని స్తుతిద్దాం అందరూ కూడా. తెలుగు దేవుని స్తుతించాలి. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మాత్రమే ప్రభువును స్తుతిద్దామండి. స్తుతిద్దాం. ఆయనకు వినబడేటట్టుగా స్తుతిద్దాం. హల్లెలూయా. ఓ షాద రహల రకల రమమన ఓ రిభమమ షంద రహల రకల రమ రిఖల రమ షహద రకంద రకమమమమమ యేసయ్యా నీ ఆత్మను మాపై కుమ్మరించయ్యా. ఓ హల్లెలూయా. ధవళవనుడా నీకు స్తోత్రాలు, రత్నవనుడా నీకు స్తోత్రాలు, 10,000లో అధికాంక్షణీయుడా నీకు స్తోత్రాలు. కెరూబులతో శరాపులతో నిత్యము 24 పెద్దలు 4 జీవులతో పరిశుద్ధుడు అని వేవేల కోటాను దూతలతో ఆరాధింపబడుతున్న దేవుడు మన దేవుడు. స్తుతిద్దాం. నీ ద్వారా నా ద్వారా ఆయన మహిమపరచబడాలని ఆశపడుతున్నాడు. ఓ హల్లెలూయా. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. నా బంగారమా ఆయన బంగారము, నా బంగారమా నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు నీవే చాలయ్యా యేసు, నీవే నాకు
స్నేహితులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? స్నేహితులు ఎందరున్నను నా స్నేహితుడా నీవే యేసయ్యా, నా స్నేహితుడా, నా స్నేహితుడా నీవే యేసయ్యా, నా స్నేహితుడా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. ఎందరితో మోసపోయావేమో ఆయన ఉంటే చాలు. పాడదాం 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 మనస్ఫూర్తిగా పాడదాం. గుండెలోకి వచ్చి మాకు దేవుడు స్తుతించు. నీవే నాకు, నీవే నాకు ఒంటి నిండా బంగారమున్నను అవి నీకు సాటి రాగలరా? ఒంటి నిండా బంగారమున్నను అవి నీకు సాటి రాగలరా? నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, ఓ నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, అయ్యా నీవే నాకు. నీవుంటే సమస్తాలు యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఆనాడు లోతు తన భార్య సంపాదించుకున్న ఆస్తంతా కూడా అయ్యో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామే, ఎంతకాలం మేము కష్టపడినంత కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని లోకాశల వైపు చూసింది, ధనం వైపు చూసింది, తను సంపాదించుకున్న ఆస్తి పాస్తుల వైపు వెనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఈరోజు చూడాల్సిన యేసయ్యను చాలా మంది చూడట్లేదండి. ఎవరెవరి మీద ఆధారపడుతున్నారు, ఏదేదో చేస్తా ఉన్నారు. నువ్వు చూడాల్సిన నా యేసయ్య, ఆయన మంచి స్నేహితుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ తండ్రిని విడిచిపెట్టచ్చు, నీ తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీవు కట్టుకున్న భర్తను నట్టేట విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీ అత్తగారిని ప్రేమించకపోవచ్చు, సూటి పోటీ మాటల చేత అనేక పర్యాయం అనేక దినాల నుండి నీ ఉదయం గాయపరచబడి ఉందేమో. నువ్వు ఈ ఉదయకాల సమయంలో యేసయ్య వైపు చూడగలిగితే ఆయన నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు. మనుషులు నీ చేయి విడిచిపెడతారేమో, కానీ నా ప్రభు చేయి పట్టుకుంటే ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నువ్వు ఎప్పుడు కూడా వదిలివేసే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య చేయబట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను. యేసయ్య చేయబట్టుకోవాలని ఆశ కలిగిన వారైతే మీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ రోజు నాతో మాట్లాడయ్యా, నన్ను బలపరిచి యేసయ్యా. ఇప్పటి వరకు ఎవరెవరో చేతులు పట్టుకున్నానయ్యా, అయ్యా ఈ రోజు నుంచి నీ చేతులు పట్టుకుంటానయ్యా, నీ హస్తాలు పట్టుకుంటానయ్యా, నీ చేతి నీడ కిందకు వస్తానయ్యా, నేను నీ బలిష్టమైన రెక్కల కింద నేను వస్తానయ్యా, నీ కృపా సింహాసనం మీద నిలబడ్డానయ్యా. నన్ను పట్టుకో యేసయ్యా, నన్ను పట్టుకో అయ్యా, నన్ను పట్టుకొని ప్రభువుని అడుగు. ముందున్న సమయం అంతా దేవుడు అందరినీ కూడా తన ఆత్మచేత నింపి నడిపించినట్టుగా ఈ గుంపులో ఇంకా ఎవరైతే బలహీనులు ఉన్నారో దేవుడు బలపరిచినట్టుగా, కృంగిన వారిని లేవనెత్తినట్టుగా, పడిపోయిన వారికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినట్టుగా ఈ రోజు ఆయన మరణ పునరుద్ధానానికి సాదృశ్యంగా
ఆయన శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యం రొట్టె ద్రాక్షారసంలో మనం పాల్గొనగలుగుతున్నట్టుగా ప్రభు మనందరిని కూడా తన ఆత్మచేత ఇంకా నింపి నడిపించినట్టుగా వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మన మధ్యలో ఆత్మీయతని ప్రార్థన చేస్తున్నాం. అందరూ